హాయ్ అండి, అందరికీ నమస్తే. మాట్లాడేయండి శ్రీరంగనీతులు, దూరేయండి దమ్మరి గుడిసెలు. పతివ్రత పరమాణం వండితే అంట తెల్లారేదాకా చల్లారలేదంట. ఇటువంటి సామెతలకు కరెక్ట్ సూటబుల్ అయిన మనిషి ఒకే ఒక్కడు, నా అన్వేష్. గతంలో ఇతను బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేశాడు. డబ్బులు లేక ముడ్డి కాలేంట బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నాడంట. ఏదో వాళ్ళు కాస్త డబ్బులు ఇస్తారని, చందాలు ఇస్తారని చెప్పేసి. అప్పుడు వీడు చేస్తే తప్పు లేదు. ఇప్పుడు కొంతమంది చేశారని చెప్పేసి వీళ్ళ మీద ఏదో ఇన్వెస్టిగేషన్ చేసి ఇతను ఏదో దీన్ని బయటికి లాక్కొచ్చినట్టుగా కొంతమంది ఛానల్స్ కూడా ఇతన్ని ప్రమోట్ చేస్తున్నారు. నా అన్వేష్ బాగా అసలు బెట్టింగ్ యాప్ ప్రమోట్ ఎవరు చేస్తున్నారు, వీళ్ళందరినీ బయటికి లాగాడు చేశాడని చెప్పేసి పెద్ద వింత విశేషాలుగా చెప్తున్నారు. మరి ఇతని ద్వారా ఎవరు చనిపోలేదా? ఇతను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల ఎవరికి నష్టం కలగలేదా? వాళ్ళు చేస్తేనే వ్యభిచారం, నువ్వు చేస్తేనే సంసారమా? నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి గతంలో ఆన్లైన్లో అడుక్కొని చందాలు చేసుకొని బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి సంపాదించావు. ఇప్పుడు వీళ్ళని టార్గెట్ చేసి యూట్యూబ్ ద్వారా రోడ్డుకి ఎక్కిస్తే అప్పుడు బాగా మంచి వ్యూయర్స్ వస్తారు, నీకు సపోర్ట్ చేసేవాళ్ళు డబ్బులు వేస్తారు. దాంతో నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు, నీ కడుపు నిండిపోయింది, నీకు కావాల్సినంత డబ్బు ఉంది నీ దగ్గర. ఇప్పుడు దాంతో ఇప్పుడు రోడ్డుకి ఎవరెవరిని ఎక్కించాలా? ఆలీని ఎక్కించావు, ప్రమోషన్ చేసేవాళ్ళని ఎక్కించావు, పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళని ఎక్కించావు. వీళ్ళ ద్వారా నీ వీడియోలు వైరల్ అవటం, నువ్వు బాగా సంపాదించటం నీ స్వార్థమే. ఇతరులు ఏమైపోతారు ఏంటనేది ఏం అవసరంలా. నువ్వు అంత దేశభక్తి కలిగినోడివి, ప్రజల మీద ప్రేమ కలిగినోడివి అయితే నువ్వు ముందు మంచి కొన్ని వీడియోలు పెట్టాలి. ఇలా చేయకూడదు, ఇవి లైసెన్స్డ్ కాదు, ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్లు చేస్తే ఇదిగో పలానా చోట ఇట్లా జరిగింది, పలానా అతను చనిపోయాడు, ఇట్లా జరిగింది అని చెప్పి నువ్వు కరెక్ట్ అయిన మనిషి అయితే, కరెక్ట్ అయినోడివి అయితే అవి పెట్టాలి. గతంలో నీ వీడియోలు ఎంత చండాలంగా ఉండేవి, ఎటువంటి గలీజ్ మాటలు మాట్లాడేవాళ్ళు. ఎవరైనా ఫ్యామిలీస్ నీ వీడియోలు చూడగలరా? అట్లాంటి నువ్వు కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చింది ఇవాళ. ఈ ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్యం అనుకోవటమే. ఎప్పుడు ఏది చెబితే దాన్ని వాళ్ళకి ఇంకా కామెంట్లు చేస్తారు, రకరకాలుగా రచ్చరంబోలో చేస్తారు. ఇంకా దాని వెనక ఏం జరిగింది ఏంటి, చెప్పేవాడి క్యారెక్టర్ ఏందనేది ఒక్కళ్ళు ఆలోచించరు. మన దౌర్భాగ్యం అనుకోవటమే, చేసేదేముంది.